ఎన్ని తిన్నా పప్పు మీదకి ఏది రాదు. అలా రోజు ఒకే పప్పు చేస్తే ఎవ్వరు ఇష్టంగా తినరు. రోజుకు ఒక రకంగా పప్పు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇక్కడ నేనైతే మెంతాకుతోని పప్పు చేస్తున్నాను. మెంతాకును ముందే కట్ చేసి పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అలానే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అందులో కట్ చేసుకున్న ఫస్ట్ వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలానే ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని వేగిపోయాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మెంతాకు ఇలా దగ్గరికి వచ్చాక నేను ఆల్రెడీ ఇక్కడ పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పెసరపప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో పెసరపప్పు ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటోలు వేసుకొని ఇందులో సరిపడంత కారం, ఉప్పు అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం సేపు మగ్గిపోయాక వాటర్ వేసుకొని ఇంకొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి. అంతే, మన పప్పు చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది.